వెల్కమ్ టు గీతా స్మార్ట్ వరల్డ్. కోడిగుడ్డు అట్ట ట్రేలు ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా కట్ చేసుకొని ఒక పార్ట్ని పక్కకు తీసుకుందాము. ఒక్కొక్కటి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పై వైపున ఉన్న ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసి స్లిట్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే చుట్టూతో కూడా రౌండ్గా వచ్చేటట్టుగా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా మనకి ఒక పువ్వుకు వచ్చేసి 6 or 5 పెటల్స్ సరిపోతాయి అనమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని ఒక దాన్ని తీసుకుని ఇదిగోండి ఈ విధంగా ఒకదానికి పైకి ఇంకొకటి వచ్చే విధంగా గ్లూ పెట్టేసి ఇలా మొగ్గలా రెడీ చేసుకోవాలి. దీన్ని వచ్చేసి ఇంకొక దాని మీద పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కింద రెడీ చేసుకున్నవి ఇంకా ఉన్నాయి కదా, దాంట్లో ఇదిగోండి ఈ విధంగా గ్లూ పెట్టేసి దీన్ని పైన అతికించుకుంటున్నాను. ఇలాగా మొత్తం మిగతా ఎన్ని పెటల్స్ అయితే మనం రెడీ చేసుకున్నామో అన్ని పెటల్స్ని ఇదే ప్రాసెస్లో అంటించేసుకోవాలి అనమాట. కింద ఏంటంటే కింద వైపునే కాకుండా సైడ్స్ కూడా కొంచెం గ్లూ పెడుతూ అంటించేసుకుని తర్వాత ఆరిపోయాక కలర్ అప్లై చేసుకోవాలి. కోడిగుడ్డు అట్ట ట్రేలతో నేను గులాబీ పూలు రెడీ అయిపోయాయండి. వీటితోటి వాల్ హ్యాంగింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం.